వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చుట్టూ గృహ నిర్మాణ కుంభకోణం చుపికిస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో తన రాజకీయ బలంతో రాక్రీట్ అనే కంపెనీ ద్వారా 3 జిల్లాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులను ఆయన దక్కించుకున్నారు. ముఖ్యంగా విజయవాడలోని నున్న, పళ్లతిప్ప వంటి ప్రాంతాల్లో సుమారు 3000 ఇళ్లను కట్టే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంది. అయితే పేదలకు ఇళ్లు కట్టడం కంటే ప్రభుత్వ సొమ్మును కాజేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భారీ మోసం అంతా ఇళ్ల నిర్మాణ దశల్లోనే జరిగింది. ప్రభుత్వం ఒక ఇంటికి ఇచ్చే బడ్జెట్ సరిపోదని రాక్రిట్ సంస్థ పేచి పెట్టడంతో అప్పట్లో బేస్మెంట్ ధరను ఏకంగా 70,000 రూపాయలకు పెంచి ఆ సంస్థకు లాభం చేకూర్చారు. ఇంత సాయం చేసినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రిని ఇళ్లకు వాడకుండా బయట అమ్మేసుకున్నారని, పనులు పూర్తి కాకుండానే దొంగ లెక్కలతో బిల్లులు డ్రా చేశారని విచారణలో తేలింది. 3,000 ఇళ్లు కట్టాల్సిన చోట కేవలం 300 ఇళ్లకు మాత్రమే పునాదులు వేసి వదిలేశారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులు ఫోన్లు కూడా ఎత్తకుండా మాయమైపోయారు. గత ప్రభుత్వ హయాంలోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పటి అధికార పార్టీ ఒత్తిడితో కేసులు నమోదు కాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా దీనిపై సీరియస్ అయ్యారు. ఆయన చేయించిన అంతర్గత విచారణలో కేవలం నున్న ప్రాంతంలోనే ప్రభుత్వానికి సుమారు 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఈ రిపోర్టు ఆధారంగా తాజాగా నున్న పోలీస్ స్టేషన్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై గృహ నిర్మాణ శాఖ అధికారులు కేసులు పెట్టారు. ఈ అక్రమాలు ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు. పులివెందుల, అనంతపురం, వైజాగ్, నెల్లూరు జిల్లాల్లో కూడా తోపుదుర్తికి చెందిన ఈ సంస్థే కాంట్రాక్టులు తీసుకుంది. పులివెందులలో కూడా ఇప్పటికే ఈ సంస్థపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో పనులు సరిగ్గా జరగకపోయినా బిల్లులు ఎలా పాస్ అయ్యాయనే కోణంలో అప్పటి అధికారుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ చేసిన అన్ని పనులపై స్పెషల్ ఆడిట్ చేయిస్తుండటంతో ఈ కుంభకోణం విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది.